తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర శ్రీకాకుళం జిల్లాలో చివరి రోజు గట్టి భద్రత మధ్య సాగింది. పలాస నుంచి ఎడతెగని భారీ వర్షం మధ్య సాగిన రథయాత్రలో ప్రజలు చంద్రబాబుకు ఉత్సాహంగా స్వాగతం పలికారు. పలాసలో 100 కోట్ల రూపాయల జీడి పరిశ్రమ సంక్షోభంలో పడి కార్మికులు వీధిన పడ్డ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆయన నిశితంగా విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లాలో యాత్ర ముగించిన చంద్రబాబు విజయనగరం జిల్లా కొత్త వలసలో బస చేశారు. జీడి పంట పూర్తిగా పోయింది. తెగులు వచ్చే పంట రావడం లేదు. నేను ఈస్ట్ గోదావరిలో చూశాను, పూర్తిగా పంట దెబ్బతింది. వాళ్ళను కూడా ఆదుకోవాలి, తప్పకుండా ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున అభినందన తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను.